ముందుగా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారిని స్మరిస్తూ ఈరోజు జయంతి సందర్భంగా శతకోటి నివాళులర్పిస్తూ ప్రత్యేక పరిస్థితుల్లో మహానాడుని హైబ్రిడ్ మోడల్ నిర్వహిస్తున్నటువంటి ఈ మహానాడు వేదిక మీద మనందరి ఆరాధ్య దైవమైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ బాబు గారికి, జాతీయ రాష్ట్ర కమిటీలకు, పోలిట్ బ్యూరో సభ్యులకు, 175 నియోజకవర్గాలలో తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరుగా శుభాకాంక్షలు, నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు అన్నదాతకు అండగా అంటూ చరిత్ర అదే రకంగా ప్రారంభం కావాల్సినటువంటి రోజుల నుంచి మన పసుపు జెండాలో ఉన్నటువంటి నాగలి యొక్క ప్రాముఖ్యతని, వాటిని వివరించేటువంటి అంశం మీద మాట్లాడడానికి అవకాశం కల్పించినందుకు మరొక్కసారి అధినాయకుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ నేల గుండె చప్పుడు రైతన్నని, అన్నం పెట్టే రైతుని దేవుడిగా చూసిన మహానేత విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు. ఆయన ఆలోచనకు ప్రతీకే ఈ పసుపు జెండాలో నాగలి. నాగలి అనేది కేవలం గుర్తు కాదు, పేదవాడి ఆత్మ, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఆత్మగా, పొలం దున్నే చేతిని గౌరవించడం అంటే అన్నం పెట్టే తల్లిని గౌరవించే విధంగా నందమూరి తారక రామారావు గారు భావించి పేదవాడికి సంబంధించినటువంటి గుడిసె, నాగలి, చక్రాన్ని పసుపు జెండాలో పెట్టి ప్రతి పేదవాడికి దగ్గరగా చేసినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అదే రకంగా రైతంటే కేవలం ఓటు బ్యాంకు కాదు, రైతంటే ఈ రాష్ట్ర భవిష్యత్తును నమ్మే నాయకత్వంగా మన ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు రైతుల ఆత్మహత్యలే కాకుండా రైతుల ఆత్మవిశ్వాసాన్ని పెంచుతూ వ్యవసాయాన్ని పండుగ చేయాలనే ఉద్దేశంతో యువతకు మళ్ళీ తిరిగి వచ్చి ఆ రంగంలో వచ్చే విధంగా ప్రత్యేకమైనటువంటి కేవలం సబ్సిడీలు ఇస్తే సరిపోదని చెప్పి ఇక్కడ స్మార్ట్ అగ్రికల్చర్, సాంకేతికతగా నీటి నిర్వహణ, మార్కెట్ సదుపాయాలు, అదే రకంగా కిసాన్ డ్రోన్ యాప్, రైతు రిజిస్ట్రీ, ఈ పంట కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకొచ్చి వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలని ముందుకు తీసుకున్నటువంటి దార్శనికత కలిగిన నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఎరువుల కొరతతో రైతులు ఇబ్బంది పడకుండా ముందుగానే ఆ ఎరువులన్నింటి నిల్వలు చేసి రైతు కష్టపడేటువంటి తత్వం ఉన్న రైతుకి వెన్నంటి ఉండే ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం నిలిచింది. అదే రకంగా మద్దతు ధరలు కావచ్చు, పంట కొనుగోలు కావచ్చు, మిర్చి కావచ్చు, నష్టపోయిన ఉల్లి రైతులకు రైతుల ఖాతాలో జమ చేయడం కావచ్చు, అదే రకంగా ఉన్నటువంటి కోకో, మామిడికి అన్నిటికి కూడా కష్టం వచ్చినప్పుడు రైతుకు అండగా నిలబడిన పార్టీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మరి గొడ్డలి పార్టీ అధికారం ఉన్న రోజున ఏం చేశారు? 380 కోట్ల రూపాయలు కేవలం ఆ రోజు మద్దతు ధరకు ఇచ్చామని చెప్పి మాటలు మాట్లాడి రైతుల కోసమే పుట్టాము, రైతుల కోసమే ఉన్నామని తప్పుడు మాటలు మాట్లాడినటువంటి పరిస్థితి. కూటమి ప్రభుత్వంలో ఈరోజు రైతులు వ్యవసాయం పట్ల ఉన్న చిత్తశుద్ధి 2024-20 నెలల్లోనే కేవలం మద్దతు ధర 1200 కోట్లు ఇచ్చిందంటే ఇది చిత్తశుద్ధి వ్యవసాయం రైతు పట్ల అని చెప్పి మహానువేదిక గర్వంగా తెలియజేస్తున్నాం. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు గొడ్డలి పార్టీ అధికారం ఉన్న రోజున 9 సార్లు తుఫాన్లు వస్తే 1612 కోట్లు మాత్రమే కేటాయించి ఏమాత్రం 20,000 కోట్ల పంట నష్టం జరిగితే రైతుల్ని కానీ వ్యవసాయాన్ని కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. అదే రకంగా అన్నమయ్య ప్రాజెక్టు విపత్తు వస్తే 39 మంది ప్రాణాలు పోగొట్టుకుంటే ఆ యొక్క ప్రాజెక్టుకు కానీ కష్టానికి వచ్చినటువంటి రైతుల విషయంలో కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. కూటమి ప్రభుత్వం 2024-25లో 310 కోట్లు నేరుగా రైతుల ఖాతాలో జమ చేయడం, గొడ్డలి పార్టీ నష్టపరిహారాన్ని 15,000కు తగ్గిస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 25,000కు పెంచడం, ఇవన్నీ కూడా రైతుల పట్ల, వ్యవసాయం పట్ల మన కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధిని తెలియజేస్తూ ఉంది. మరి నీటి నిర్వహణ, రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా నేను ప్రతి నీటి బొట్టుకు ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్న ప్రాంతంలో ప్రతి ఒక్క నీటి చుక్కకు అక్కడ ఉన్నటువంటి ప్రాంత పరిస్థితులు ఇప్పుడే నరేంద్ర అన్నగారు చెప్పారు. పగిలినటువంటి బూడి భీములు, అదే రకంగా ఆకాశం వైపు చూసే రైతు కళ్ళలో కన్నీరు, పగుళ్ళు నీరిన ఎండిపోయిన బావులున్న కొన్ని పరిస్థితి. అలాంటి గడ్డ మీద జలాలని ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలనే ఆలోచనతో ముందుకు పోయిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగు గంగ కేవలం నీళ్లు తీసుకురాలేదు, ప్రతి ఒక్క రైతు కుటుంబంలో ఆనందాన్ని మొలకెత్తించింది, చిరునవ్వులు చిగురించింది. గాలేరు నగరి కేవలం కాలువ కాదు, అది రైతన్న ఆశల ప్రవాహం. హంద్రీనీవా కేవలం ఒక ప్రాజెక్టు కాదు, అవి ఎండిన రాయలసీమ గుండెల్లో చేరిన జీవనాడి అని తెలియజేస్తున్నాం. ఎవరో మ్యాప్ మీద గీతలకి ఇస్తే వచ్చిన ప్రాజెక్టులు కాదు, రైతులు ప్రతి ఒక్కరు కూడా ఎన్నో ఏళ్లుగా వారి కన్నీళ్లతోటి చారిత్రాత్మకంగా ఆశగా ఎదురు చూసిన ప్రాజెక్టులు. ఈరోజు కుప్పం వరకు కృష్ణా జలాలు తీసుకురావడం అంటే అది కేవలం ఇంజనీరింగ్ కాదు, అది రాయలసీమ రైతులకు సాగు మరియు రాయలసీమ ప్రజల దాహానికి
చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సమాధానం అని చెప్పి గర్వంగా ఈ మహానాడు వేదికగా తెలియజేస్తున్నాం. అదే రకంగా పట్టిసీమ ద్వారా నదుల అనుసంధానం చేసి గోదావరి కృష్ణ అనుసంధానాన్ని రికార్డు సమయంలో పూర్తి చేసి అక్కడ ఉన్నటువంటి కృష్ణా జలాలని మన ప్రాంతానికి తీసుకొచ్చినటువంటి రాయలసీమకి తెచ్చి 52 టీఎంసీ రికార్డు సమయంలో ఇచ్చినటువంటి పరిస్థితి మన యువగల రథసారథి. ఈరోజు అదే రకంగా తండ్రికి తగ్గ తనయుడుగా ఎన్టీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏదో ఆలోచించారో అదేవిధంగా యువగల రథసారథి రాయలసీమలో పాదయాత్ర చేసిన రోజున మాతో పాటు పాదయాత్ర చేసిన రోజున రాయలసీమ పచ్చగుండాలి, ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలి, రైతు కష్టానికి గౌరవం దక్కాలి అంటూ రాజకీయ నినాదం కాకుండా సీమ భూమిలో వాగ్దానం చేసిన వ్యక్తి లోకేష్ గారు. కార్యనిర్వాహక అధ్యక్షులు ఊరికే కాలేదు, వారసత్వంతో వచ్చినటువంటి అధ్యక్ష పదవి కాదు. అందని ద్రాక్ష పండుగ ఉన్నటువంటి మంగళగిరిలో తిరుగులేని మెజారిటీతో విజయ దుందుబి సాధించి అదే రకంగా గొడ్డలి పార్టీ అనేక అవమానాలని అనేక ఇబ్బందులు కలిగించి నిలబడిన స్టూలు దగ్గర నుంచి ముందుకు పోయేటువంటి దారిలో అనేక కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిన 3132 కిలోమీటర్ 226 రోజులు తిరుగులేని విధంగా అన్ని నియోజకవర్గాల్లో తిరిగి మాలాంటి శాసనసభ్యుల్ని అందరినీ గెలిపించుకొని ఈరోజు ప్రభుత్వంలో పాలు పంచుకునే విధంగా స్థాపించే విధంగా ముందుకు తీసిపోయిన వ్యక్తి, కార్యకర్త అధినేత అంటూ కష్టం వస్తే నందమూరి తారక రామారావు తాతగారు ఆత్మగౌరవం అంటే, తండ్రి ఆత్మవిశ్వాసం అంటే ప్రతి కార్యకర్తకు ఆర్థికంగా ఆదుకొని నేను ఆత్మ బలానికి నిదర్శనం అని చెప్పిన వ్యక్తి. ఈరోజు అర్ధజ్ఞానులు గొడ్డలి పార్టీలో కొంతమంది మాట్లాడుతున్నారు. మా నాయకుడు లోకేష్ బాబు గారి మీద విమర్శలు చేస్తున్నారు. లోకేష్ అంటే ఎల్ అంటే లీడర్షిప్ ఫర్ ఆల్, ఓ అంటే ఆపర్చునిటీ యూత్, కే అంటే కీప్ కాన్ఫిడెన్స్ కమిట్మెంట్, అదేవిధంగా ఈ అంటే ఏదైతే ఉన్నటువంటి ఎక్సలెన్స్ ఫర్ ఆల్ ద వాట్ ఎవర్ హీ టేక్స్ అప్, అదే రకంగా ఎస్ అంటే సక్సెస్, హెచ్ అంటే హోప్ ఫర్ ద పార్టీ, హోప్ ఫర్ ద స్టేట్ అని చెప్పి తెలియజేస్తున్నాం. లోకేష్ గారంటే ఇది. ఈరోజు స్టాన్ఫోర్డ్లో విద్యాభ్యాసం చేసి ప్రతి కార్యకర్తని గుండెల్లో పెట్టుకున్నటువంటి నాయకుడు లోకేష్ గారు ఎక్కడ? మీ కార్యకర్తలు మీ బండి కింద మీ వెహికల్ కింద పుచ్చకాయలాగా వారి తల మీద పోరించి ఇంటికి పరామర్శ కూడా చేయకుండా చట్టబద్ధత చేసినటువంటి అమరావతిని పట్టుకొని మావిగన్ను పేరగన్ను మాట్లాడే మీరెక్కడ? బోత్ ఆర్ నాట్ సేమ్ బ్రదర్ అని చెప్పి మహానాడు వేదికగా తెలియజేస్తున్నాం. అదే రకంగా ముగింపులో ఈరోజు రాయలసీమకు సంబంధించి రాయలసీమ డిక్లరేషన్లో నారా లోకేష్ బాబు గారు ఆ రోజు చెప్పినటువంటి రాయలసీమ ప్రకాశం జిల్లా హార్టికల్చర్ పూర్వోదయం కింద 1,00,000 కోట్ల పెట్టుబడి, అదేవిధంగా నాడు పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి రైతులకు ఆత్మగౌరవం కల్పించినటువంటి వ్యక్తిగా నందమూరి తారక రామారావు గారు అయితే ఆ ఆశయాలను కొనసాగిస్తూ ఆధునిక సాంకేతిక వ్యవసాయాన్ని లాభసాటిగా ముందుకు తీసుకెళ్లిన వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు అయితే అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలని, సాగుని, ప్రకృతి సేద్యాన్ని పర్యవేక్షిస్తూ యువకులని ప్రోత్సహిస్తున్నటువంటి ఈ తరం నాయకుడు మా లోకేష్ బాబు గారిని గర్వంగా తెలియజేస్తూ రైతు కష్టాన్ని తన కష్టంగా భావిస్తూ అన్నదాతకు అండగా నిలబడేందుకు టీడీపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని, ఈ 3 తరాల రైతు వ్యవసాయంతో ఉన్నది మామూలు బంధం కాదు, పేగు బంధం అని తెలియజేస్తూ ఈ తీర్మానాన్ని బలపరచవలసిందిగా కోరుతూ వేదిక మీద ఉన్నటువంటి అదే రకంగా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ తీర్మానాన్ని బలపరచేందుకు కోరుతూ సెలవు తీసుకుంటాం. ఎన్టీఆర్ అమర్ రహే. నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. నారా లోకేష్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలుగుదేశం. జై తెలుగుదేశం. జై నాగేశ్వర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే తీర్మానాన్ని బలపరచవలసిందిగా ఇచ్చాపురం నుంచి శాసనసభ